అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, శ్రీకాంత్ కూడా ఇక్కడే ఉన్నాడు. మార్నింగే వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే శ్రీకాంత్ మార్కెట్‌కి వెళ్ళాలి. ఈరోజు ఒక స్పెషల్ ఉంది. సో, శ్రీకాంతే ఈరోజు కుకింగ్ చేస్తా అన్నాడనమాట. ఈరోజు సండే అయినందువల్ల ఈరోజు చాలా స్పెషల్సే ఉండబోతున్నాయి మాకైతే. ఆ స్పెషల్ ఏంటి అంటే ఈరోజు మా యానివర్సరీ. కానీ మార్నింగ్ లేవగానే మేము వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాము. ఈ రోజు కొన్ని స్పెషల్స్ అయితే ఉండబోతున్నాయి అండ్ ఈ వ్లాగ్ లో కూడా కొన్ని స్పెషల్స్ అయితే ఉండబోతున్నాయి. బోత్ ప్లాన్ అంటే నేను కొన్ని ప్లాన్ చేశాను, దానికి శ్రీకాంత్ కూడా యా బాగుంది అన్నాడు. కొన్ని ఐడియాస్ చెప్పింది, సో నాకు కూడా చాలా బాగా నచ్చింది అండ్ యా యు విల్ డెఫినెట్లీ లవ్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ లో నేను కొన్ని ఫన్నీ Q&A సెషన్ కూడా ప్లాన్ చేశాను. ఐ వాంటెడ్ టు ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ ఇన్ ఎ ఫన్నీ వే. సో హోప్ యూ విల్ ఎంజాయ్. మీరైతే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ కూడా బాగున్నాయి. ఏం స్పెషల్ చేస్తున్నాడని శ్రీకాంత్ చెప్తాడు, తన్నే అడుగుదాం. మటన్ అనుకున్నాం, సో మటన్ లో చాప్స్, బగారా రైస్. శ్రీకాంత్ యాక్చువల్లీ బగారా రైస్ చాలా బాగా చేస్తాడు. మమ్మీ అడిగారు మాట చేయమని, సో అది కూడా చేస్తున్నాడు. ఇంకేంటి అండ్ చికెన్ కర్రీ. యా, చికెన్ కర్రీ కూడా చేస్తాడు. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ మీరు కూడా ఎక్సైటెడ్ గానే ఉన్నారు అని అనుకుంటున్నా. చూద్దాం ఈ వ్లాగ్ అంతా ఎలా నడుస్తుందో. స్టే ట్యూన్ ఫర్ దట్. సో బాయ్, సీ యూ ఆఫ్టర్. సో శ్రీకాంత్ మార్కెట్ తెచ్చేసాడు అండ్ సో హీ ఆల్రెడీ స్టార్టెడ్ కుకింగ్ కదా. సో నౌ హీస్ ప్రిపేరింగ్ మటన్ చాప్ స్టిక్స్. సో దానికోసం చాప్ స్టిక్స్, దాన్ని ఏమంటారు? చాప్ స్టిక్స్ అంటే మీట్ షాప్ లోనే చాప్ స్టిక్స్ అనే అంటారా? అలా చెప్తే ఇచ్చేస్తారా? అంతే, చాప్స్ అంటే చాలా. ఓకే, మటన్ చాప్స్ అంటే ఇచ్చేస్తారంట. సో అరౌండ్ ఒక 25 పీసెస్ వచ్చాయి మనకి. 25 పీసెస్ అంటే లైక్ అరౌండ్ హాఫ్ కేజీ ఉంటుందా? నియర్లీ 700 గ్రామ్స్ వచ్చింది. 750 గ్రామ్స్. ఓకే, 750 గ్రామ్స్ అలా వచ్చింది అండ్ 25 పీసెస్ వరకు వచ్చాయి మనకి. మీట్ చాలా తక్కువ ఉంటుంది, సో ఎందుకంటే చాప్స్ కాబట్టి దుమ్ము ఎక్కువ ఉంటుంది, మీట్ తక్కువ ఉంటుంది. అందుకని అట్లీస్ట్ 25 పీసెస్ అని చెప్పాను. అంటే ఒక 3 to 4 per person తింటే కానీ మనకి ఆ మీట్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే బోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మీట్ తక్కువ ఉంటుంది కాబట్టి, సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటే కొంచెం తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 5 people కి 5 చొప్పున 25. రెసిపీ బ్లాగ్లో కంటే నేను సెపరేట్గా షార్ట్స్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెక్ ఇట్ అవుట్, నేను పోస్ట్ చేశాక చెప్తాను. అండ్ ఇప్పుడు ఏంటంటే మటన్ బాయిల్ అవుతుంది. ఫస్ట్ బాయిల్ చేయాలంట అండ్ దెన్ ఆఫ్టర్ చేయాలి. అది నాకు కూడా తెలియదు, బికాస్ నేను ఎప్పుడు కుక్ చేయలేదు అండ్ ఇంట్లో కూడా ఎప్పుడు చేసుకోలేదు. ఎందుకు అనిపించింది నీకు చెయ్యాలి అని? ఎందుకు మటన్ స్టార్టర్స్ కొడదాం అని చెప్పి అలా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అలాగే చాప్స్ అని వచ్చింది. సో ఐ రిమెంబర్ నాకు చాప్స్ అనేది ఒకసారి బాగుంటుంది అని అనిపించింది. సో అలా డిఫరెంట్గా ఉంటుంది కదా మటన్ కంటే అని. శ్రీకాంత్కి స్వరూప్కి మటన్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఎప్పుడు చూసినా మేము చికెన్ కానీ ఇంకేదైనా అంటే కూడా లేదు మటన్ అంటాడు. అందుకనే ఈరోజు తన సెలక్షనే మటన్ చెయ్యాలి అని. గైస్ మీలో కూడా ఎవరైనా మటన్ ఫేవరెట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్. ఉంటారు, డెఫినెట్లీ మటన్ ఫేవరెట్స్ ఉంటారు. చికెన్ కంటే నాకు తెలిసి మటన్ ఫేవరెట్స్ ఎక్కువ మంది ఉంటారేమో. సో వాడైతే రెడీ అయిపోయాడు. స్వెట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నాకైతే. హాయ్ నానా. హాయ్ హాయ్. 1 hour later. ప్లాన్లో కొంచెం చేంజ్ ఉంది, అది ఏంటనేది నేను తర్వాత చెప్తాను. బట్ ఇప్పటికైతే మటన్ చాప్ స్టిక్స్ చేస్తున్నాడు అండ్ ఇంకా మీ బ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది అదేంటో. సో స్టే ట్యూన్, కంటిన్యూ. హే గైస్, మేము రెడీ అయిపోయాము లంచ్కి. ఐ మీన్ బిర్యానీ అండ్ సమ్ స్టార్టర్ స్టఫ్ తెద్దామని వెళ్తున్నాం అన్నమాట. మాతో పాటు చిన్నోడు వస్తున్నాడు అండ్ శ్రీకాంత్ ఇస్ ఆల్సో హియర్. యాక్చువల్లీ ఏంటి అంటే చెప్పడం మర్చిపోయాను, మెన్యూ మారింది అన్నమాట. మేము ఏమనుకున్నామంటే శ్రీకాంత్ కుక్ చేస్తాను అన్నాడు, బయట నుంచి బిర్యానీ తెచ్చుకుంటున్నాం అన్నమాట. ఒకసారి జీసామ్ రెస్టారెంట్ నుండి మటన్ ఫ్యామిలీ ప్యాక్ తిన్నాము. సో అది ఇంకెవరు తినలేదు కదా, సో ఇంట్లో వాళ్ళు కూడా ట్రై చేస్తారు అని కానీ వెళ్తున్నాం అన్నమాట పిక్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో కేక్ కూడా తెచ్చేసుకుంటాము, సో దట్ ఇంక మళ్ళీ బయటకు వెళ్ళక్కర్లేదు. సో కుకింగ్ ఇందాక అయింది. సో త్వరగా రెడీ అయిపోయి ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ మా చిన్నోడు కూడా ఇప్పుడే లేచాడు కదా. ఈ జస్ట్ నౌ వోకప్ అండ్ ఇంకా వాడిని అలా తెచ్చేసామన్నమాట. సో ఇప్పుడు అరౌండ్ 120 అయింది, 125. సో హోప్ఫుల్లీ 125 అయింది అండ్ స్వరూప్ వాళ్ళు కూడా వచ్చేసారు.
వచ్చేస్తారు. మేము అందుకే త్వరగా బయలుదేరిపోయాం, స్టార్ట్ అయిపోయాం. సో దట్ వాళ్ళు వచ్చే టైం పార్సల్ అసలు నాకు పిక్చర్స్ కూడా సరిగ్గా తీయలేదు గైస్. ఇందాక అడిగాను ఏంటంటే అలా తీసేసాడు. కొంచెం హడావిడిలో ఉంటే ఇంకా అసలు పట్టించుకోవడం ఏది విండు. లేకపోతే నార్మల్గా ఉంటుంటే మటుకు ఏది చెప్పినా చేస్తాడు, ఏది అడిగినా చేస్తాడు. గైస్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. వి పిక్డ్ అప్ ద బిర్యానీస్, కేక్ అండ్ వెంట్ హోమ్. సో స్వరూప్ వాళ్ళు కూడా వచ్చేసారంట, చూసేద్దాం. పొడిగాడా లంచ్ అయితే స్టార్ట్ చేస్తాము. బిర్యానీ అయితే ఉంది, అమేజింగ్ ఉంది. అసలు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ రోజు. బిర్యానీ చాలా సాఫ్ట్గా, పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. అసలు నేనైతే డైట్ కూడా పక్కన పెట్టేసి మంచిగా లాగించేసాను బిర్యానీ. అండ్ మటన్ చాప్స్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు, అవి కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఓవర్ రోస్ట్ అయ్యే అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, చాలా బాగుంది. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. మళ్ళీ శ్రీకాంత్ అడిగి చేపించుకోవాలనుకుంటున్నాను. కమింగ్ టు అవర్ మ్యారేజ్, మా వెడ్డింగ్ 2017లో అయింది. సో ఇట్స్ బీన్ 9 years. We had lots of disagreements, arguments, ups and downs, lots of fights. We also have been through lots of struggles, but somehow we managed to get through all these years together. సాహసం అనే చెప్పాలి. మీరు కూడా నాలాగే ఫీల్ అవుతున్నారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కేక్ శుభ్రంగా తినేసాము, తర్వాత ఐస్ క్రీమ్ కూడా శుభ్రంగా తినేసాము. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అత్త మామ అని చెప్పాలి. స్టేషన్ రీఫిల్ చేయండి అడిగి. Shit. అన్నాడు. రీసియా మాకు గిఫ్ట్స్ ఇచ్చినట్టే ఇచ్చి తన రిటర్న్ గిఫ్ట్ అడిగింది అన్నమాట. నా రిటర్న్ గిఫ్ట్ ఏది అని. కాకపోతే శ్రీకాంత్ తనకు ఆల్రెడీ గిఫ్ట్ కొన్ని పెట్టేశాడు, తను హైదరాబాద్ నుంచి వచ్చాక ఇద్దామని. శ్రీసియాని ఆడుకోనివ్వకుండా మా వాడే చాలాసేపు ఆడుకున్నాడు. అదే కదా. సో ఇక్కడ మా గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూస్తున్నాము. నీతు హైదరాబాద్లో షాప్ చేసి తీసుకొచ్చింది. మా చిన్నో డ్రెస్ అయితే చాలా బాగుంది, అంటే షర్ట్ కలర్ చాలా బాగుంది, దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట. ఐ థింక్ దిస్ కలర్ రియల్లీ లుక్స్ గుడ్ ఆన్ మై సన్. నెక్స్ట్ శ్రీకాంత్ కూడా అదే కలర్ షేడ్ లో తెచ్చింది, అది కూడా చాలా బాగుంది కలర్. శ్రీకాంత్ అయితే ఈ కలర్ షర్ట్ లేదు. ఒకే రోజు వేసుకుంటే డాడ్ అండ్ సన్ ట్విన్నింగ్ లో ఉంటారు. ఈవెన్ ఐ లైక్ మై డ్రెస్. దిస్ ఇస్ మల్ కాటన్ సల్వార్ సూట్ మాట. చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది. ముందు నేను ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నాను. షీ బాట్ ఇట్ ఫ్రమ్ షీ నీడ్స్ హైదరాబాద్. మీలో చాలా మందికి ఈ షాప్ గురించి తెలిసే ఉంటది. వి గెట్ ఎవ్రీథింగ్ ఫర్ రీజనబుల్ ప్రైసెస్. అండ్ నేను మర్చిపోయాను చెప్పడం, Q&A సెషన్ లాగా ఒకటి ప్లాన్ చేశాను కదా, సో అది నెక్స్ట్ పార్టీకి ప్లాన్ చేశాను. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ప్రాబబ్లీ ఆఫ్టర్ 3-4 days. వీడియో లెంతీ అవుతుందని అలా అనుకున్నాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.